మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. టాలీవుడ్లో స్టార్ హీరోగా వెలిగిపోతున్న పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. నటుడిగా మంచి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు అన్న టాక్ ఎప్పటి నుండో ఉంది. అయితే అమరావతి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో విజయవాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ అద్దె ఇంటిని తీసుకున్నారు. విజయవాడలోని పడమట ప్రాంతంలో అద్దె ఇంటిని తీసుకున్న పవన్ కళ్యాణ్ ఈ ఉదయం గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ భార్య అన్నా లెజ్నోవా, పవన్ రేణుదేశాల తనయుడు అకీరా తదితరులు పాల్గొన్నారు. తన పెద్ద కుమారుని వెంటబెట్టుకుని పవన్ గృహప్రవేశం చేయడం అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. కాగా పవన్ నాగార్జున వర్సిటీ సమీపంలో కాజా గ్రామంలో దాదాపు 2 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అక్కడ తన ఇంటిని, కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఈ పనులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉండడంతోనే అద్దె ఇల్లు తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక పవన్ అద్దెకు తీసుకున్న ఇల్లు ఇంద్రభవనంతో సమానంగా ఉందట. మొత్తం 23 గదులు ఉండే ఈ ఇంటిలో పవన్ కి పార్టీ కార్యకర్తల ఆతిథ్యానికి కావలసిన అన్ని వసతులు ఉన్నాయట. ముఖ్యంగా పవన్ కి జిమ్ చేసుకోవడానికి, లైబ్రరీకి, ఇలా వేటికి వాటికి ప్రత్యేక గదులు ఉన్నాయట. అయితే ఇంత గ్రాండ్గా ఉన్న ఈ ఇంటికి అద్దె మాత్రం అదే స్థాయిలో ఉందని టాక్. పవన్ ఈ ఇంటికి అద్దెగా నెలకి 3 లక్షల వరకు చెల్లించనున్నాడట.